శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మే నెల 16వ తారీఖు తదనంతరం నుంచి కూడా రాహు కేతు యొక్క స్థానాలు అనేటువంటివి మారడం జరుగుతూ ఉంటాయి. ఇందులో అసలు నవగ్రహాల్లో అత్యంతమైనటువంటి విగ్రహాలుగా ఈ రాహుకేతువుల్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. రాహువు కేతువు సంచారంలో మారడం వల్ల అకాల సర్ప దోషాలు కానీ లేదా వివాహం ఆలస్యం అవడం కానీ ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాహు అనేటువంటి గ్రహము ఒక స్థానం నుంచి మారి కేతు వేరే స్థానానికి మారేటువంటి వ్యవస్థ మే 16 తర్వాత నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రాహుకేతువులు ఇరువురు కూడా సర్పానికి సంబంధించిన వ్యవస్థ నడపడము, జ్ఞానానికి అదేవిధంగా నరాలకి వెన్నుముకలో ఉన్నటువంటి అత్యంత సున్నితమైనటువంటి నర వ్యవస్థకి సంబంధించినటువంటి గ్రహాలుగా శాస్త్రయుక్తంలో చెప్పబడుతుంది. జ్ఞానం ప్రబోధించాలి అన్న కేతు గణము అనేటువంటి వ్యవస్థలో మనం తెలియజేస్తూ ఉంటాం. ఇక్కడ రాహువు కేతువు అనేటువంటిది మే 16వ తారీఖు తదనంతరం నుంచి మారడం వల్ల కొన్ని జాతకులకు అదృష్టం కలిసి రావడము, కొంతమందికి అపమృత్యువులు అనేటువంటివి ఏర్పడము, కొంతమంది ఆర్థికంగా నలగడము, మరికొంతమందికి ఆర్థికంగా లాభపడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మే 16 తర్వాత జరుగుతుంది అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వ్యవస్థాపరంగా శాస్త్రయుక్తంగా తెలియజేయడం అనేటువంటిది మీకు చేస్తూ ఉంటాను. ఇందులో నవగ్రహాల్లో మనం రాహువు కేతువు అనేటువంటి 2 గ్రహాలు. ఇందులో రాహువు అనేటువంటిది నైరుతి భాగంలోను, కేతు వాయువ్య భాగంలోనూ ఉంటుంది. ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, దినదిన ప్రవర్ధమాన రాజభోగాలు కూడా మనం ఉచ్చింతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ రాహుకేతువులు దోహదపడుతూ ఉంటాయి. ఈ రాహుకేతువుల్లో రాహు యొక్క స్థానం కేతువుని అనుసరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కేతు గణము నవగ్రహాల్లో 9వ గ్రహంగా తన యొక్క సంచారణ మారుస్తూ జాతకంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్నింటినీ కూడా మార్పు చెందుతూ జరుగుతుంది. కేవలము కేతువు తన యొక్క స్థితిని మార్చడం వల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, ఈ మే నుంచి జూన్ వరకు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా చక్కగా క్షుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి వారికి రాహుకేతువులు అనేటువంటివి ఏ విధమైనటువంటి స్థానాలు మారుతాయి అనేటువంటి విధానాన్ని బట్టి అనుసరించుకుని మే 16 తర్వాత మేషరాశిలో జరిగేటువంటి మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఆడవారు కానీ మగవారు కానీ ఎవరన్నా సరే మే 16 తర్వాత అనారోగ్య సమస్య అనేటువంటిది ఏర్పడడానికి ఎక్కువ అవకాశం జరుగుతుంది. రెండో విషయం ఏమిటంటే ఆర్థికంగా కోర్టు వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఒక కొలిక్ అయితే మాత్రం ఈ యొక్క మే టు జూన్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇంతకుముందు ఏ స్థితి అయితే ఉందో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మేషరాశి వారికి మే 16 తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూన్ 18వ తారీఖు వరకు కూడా
ప్రతి కార్యక్రమం ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. రెండోది, విద్యార్థులు కాస్త జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండి తాము నిత్యము కూడా ఈశ్వర నామస్మరణ చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఇక రాజకీయ నాయకులకు మాత్రం మే నుంచి జూన్ వరకు కూడా పరీక్షాకాలమా అన్నట్టుగా నడుస్తుంది. కోర్టు వ్యవహారం కానీ ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ రావడం అనేది ఆలస్యం అవుతుంది. కావున మేషరాశిలో వారికి ఈ రాహుకేతు సంచారణం మారడం వల్ల కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది. అయితే ఈ అవకాశం మరి మంచి అవకాశాలు మనకి ఏ విధంగా జరగాలి అనేది ఉంటే కనుక ఇప్పుడు మీకు ఆ వివరణ చెప్తాను. మేషరాశి వారు మే 16 నుంచి జూన్ 16 వరకు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి మందిరం నందు ఆవదం నూనెతో 3 రంగులు దారంతో చేసినటువంటి ఒత్తులు దొరుకుతాయి. ఎరుపు, నలుపు, తెలుపు ఈ 3 వర్ణాలతో ఉన్నటువంటి ఒత్తులను వేసి ఆవదంతో కనుక మీరు నిత్యము దీపారాధన 6 గంటల 45 నిమిషాలలోగా చేయగలిగితే మేషరాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే మే 16 నుంచి జూన్ 16 వరకు రావలసిన విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి పాజిటివ్ అవకాశాలు ఏర్పడే విధంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు మే 16 నుంచి ఏం చేయాలి అంటే కొబ్బరి నూనె, చక్కగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఆరోగ్యం కావాలి, శరీరంలో ఉన్నటువంటి విధానాల్లో శరీరంలో జరిగేటువంటి మార్పుల వల్ల అనారోగ్యం పెరిగి ఆపరేషన్ వరకు వెళ్తున్నాము అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరనామస్మరణ కానీ లేదా వేకువజామున కాలకృత్యములన్నీ ముగించుకుని 6:30 దగ్గర నుంచి 6:45 వరకు కూడా హనుమాన్ చాలీసా చదవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. కేవలము నక్షత్రాలు తెలిసిన వారు మాత్రము, నక్షత్ర పాదములు రాశి తెలిసిన వారు మాత్రము గుట్టే సిద్ధాంతి గారు అనుసరించిన దాన్ని అనుసరించి నా మేధా సంపత్తును ఉపయోగించి నేను ఈ ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా రాశి సంచరణ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మన శరీరంలో ఏవైతే మార్పులు రోజు జరుగుతున్నాయో అదే విధంగా జాతకం అనేటువంటిది ప్రతి నెల కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క రాశి పరిజ్ఞానాన్ని అనుసరించుకొని నీకేదన్నా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే నేను దానికి సమాధానం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. ఇది కేవలము మే 16 నుంచి జూన్ 16 వరకు మాత్రం ఇచ్చినటువంటి జాతక పర్యంతం మాత్రమే. పరమేశ్వర అర్పణమస్తు.